హలో ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుకోవడానికి అయితే వచ్చేసాం. ఈరోజు మనం నిఖిల్ గారు ఫస్ట్ అంటే మొన్న జరిగిన టాస్క్‌లో ఏమవుతుందంటే లాస్ట్‌లో ఈ సెల్ఫ్ నామినేషన్ ఏసుకోమని చెప్తారు. సెల్ఫ్ నామినేషన్ ఏసుకోమని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు అభయ్ గారు వచ్చేసి నేను నామినేట్ అవుతానని చెప్పి చెప్తారు. అదేదో నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ ఏసుకోవడం చాలా గ్రేట్ అసలు. అంటే ఆల్రెడీ అవతల నిఖిల్ అనే వ్యక్తి నేను చేసుకుంటానని చెప్పినా గూడా, లేదు లేదు ఈసారి నేనెళ్తాను. ఎందుకంటే నా రీజన్ ఏందంటే, నువ్వు ఆల్రెడీ 2 టైమ్స్ వేసినావు కాబట్టి, ఈసారి నేను పోతా అని చెప్పేసి సెల్ఫ్ నామినేషన్ ఏసుకుంటాడు. అది నాకు మస్తు అనిపించింది నాకు. ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ ఏసుకోవడం కూడా చాలా గ్రేట్ అసలు. ఇంకోటి మన డే 15లోకొచ్చిన తర్వాత సోనియా గురించి నయనిక అండ్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి అంటే మొన్న జరిగిన ఎలిమినేషన్స్‌లో ఆళ్ళ ముగ్గురు గురించి తెలవకుండా ఉంటే బావుంటదేమో అని జెప్పేసి అంటది. నైనిక అండ్ విష్ణుప్రియ బాగా నవ్వుకుంటారనమాట దాని గురించి మాట్లాడుకుంటూ. ఇంకోటి సీతు అండ్ మన పృథ్వీ ఇద్దరు కలిసి హగ్ జేసుకుంటారు. ఎందుకంటే మొన్న సీతు సీతు మన పృథ్వీని నామినేట్ చేస్తది. పృథ్వీ వచ్చేసి సీతుని నామినేట్ చేస్తాడు. దానివల్ల వాళ్ళిద్దరు వచ్చి హగ్ జేసుకుంటారు. అలాగే స్టార్ట్ చేయడం అంటే డే 16 స్టార్ట్ చేయడమే విజయ్ దేవరకొండ సాంగ్‌తో స్టార్ట్ అవుతుంది. దేవరకొండ ఎందుకంటే మనం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్‌లో అట్లనమాట. అలాగే మన 'లైగా' సినిమా సాంగ్‌తో స్టార్ట్ అయితుంది. అట్నే వచ్చేసి ఈడ మధ్యలో కామెడీ ఏమైతదంటే విష్ణుప్రియ అండ్ నబీలు ఇంకా పృథ్వీ ముగ్గురుంటారు. ముగ్గురున్నప్పుడు ఏమైతదంటే విష్ణుప్రియ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా నీలాగా ఫ్లర్ట్ చేసేటోడు అంటే, ఇంకోటి ఉపేంద్ర గారి పేరేసుకొని అంటే ఎక్కువ ఉపేంద్ర గారి డైలాగ్‌లు వాడేటిదని చెప్పి చెప్తారు. అంటే మన పేరు అనుకోండి అది వేరే విషయం. ఇంకోటి రేషన్ కోసం మనోడు అంటే బిగ్ బాస్ వచ్చేసి రేషన్ కోసం టాస్క్ పెడతాడు. రేషన్ కోసం టాస్క్ పెట్టినప్పుడు ఆడ చిన్న ఫన్నీ థింగ్ ఏందంటే మన నిఖిల్ వచ్చేసి ఏమంటాడంటే నయనికతోటి ఈసారి రేషన్‌లో నాన్ వెజ్ వద్దని చెప్పి చెప్దాం ఒకసారి విష్ణుప్రియకి ఏమంటదో చూద్దామని చెప్పేసి విష్ణుప్రియ అని అంటాడు. విష్ణుప్రియ అని అన్నప్పుడు విష్ణుప్రియ వచ్చేసి నాన్ వెజ్ వద్దా అని చెప్పేసి భలే ఫన్నీగా అనిపిస్తది. అదైతే నాకైతే మస్తు అనిపించింది నాకు. అలాగే బిగ్ బాస్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ చేస్తాడు. ఫోటో పెట్టు ఆగేటట్టు అని చెప్పేసి. అలా సంచాలకుగా సీతుని పెడతారు. ఇంకోటి అలా కంటెండర్‌లుగా నబీల్ అండ్ పృథ్వీని పెడతారు. నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరు భలే ఆడతారబ్బా! అసలు ఆళ్ళు ఇద్దరికిద్దరు గట్టి పోటీ ఇస్తారు గానీ, పృథ్వీ గారు వచ్చేసి ఒకరినొకరు పట్టుకోవద్దని చెప్పేసి మధ్యల ఏంది మన బిగ్ బాస్ వచ్చి చెప్తాడనమాట. బిగ్ బాస్ వచ్చి అది పెట్టినప్పుడు పృథ్వీ చాలా సార్లు అతిక్రమిస్తాడు దాన్ని. అదైతే నాకు కొంచెం ఏ ఏంది ఇది అనిపించింది. ఇంకోటి ఎండ్ ఆఫ్ ద డే అంటే కాంతార టీమ్ విన్ అయిపోతది ఆ టాస్క్ ఒకటి వచ్చేసి. దాని గురించి రూల్స్ గురించి ఒకటే సోనియా మిస్టేక్ చేసిందని చెప్పేసి చాలా సార్లు అంటారు. అలాగే యష్మి గూడా చాలా సార్లు అంటే ఈడ మధ్యల యష్మిది ఒకటి, సీజుది ఒకటి వీళ్ళిద్దరిది అంటే ఒక దిక్కేమో యష్మి అండ్ పృథ్వీ మాట్లాడుకుంటారు. ఒక దిక్కు లాన్‌లో కూర్చొని నిఖిల్ అండ్ సీతు గారు, విష్ణుప్రియ, అభయ్ గారు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. యష్మి వచ్చేసి పృథ్వీని అడుగుతది, "ఏంది నువ్వు సోనియాని ఏమన్నా ఫ్లర్ట్ చేస్తున్నావా?" అని చెప్పేసి. "కాదు కాదు నేను ఏం ఫ్లర్ట్ చేయట్లేదు" అని చెప్పేసి అంటది. అలాగే సీతు వచ్చినప్పుడు సీతు గారు వచ్చేసి నన్నేమన్నా ఫ్లర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మన నిఖిల్‌ని అడిగితే, నిఖిల్ వచ్చేసి నేను అట్లేం కాదు. నేను అందరితో ఒకటే తిరుగుంటా అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఎందుకు నువ్వేమైనా అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు నాకు అనిపించింది ఏందంటే, అరే నిజానే ఫ్లర్ట్ చేస్తున్నట్టుర్రు ఇద్దరు. అంటే సీతు చెప్పే కాన్వర్జేషన్‌లో ఆమె ఒక్కతే స్పెషల్‌గా అడుగుతాదనమాట. నిఖిల్ వచ్చేసి నేను అందరితోటి ఎట్లుంటున్నానో నీతోటి అట్లనే ఉంటున్నా. ఎందుకు నువ్వేమైనా స్పెషలా అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఏమైతదంటే సీతు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగానే ఉందాం అని అంటది. ఫ్రెండ్స్ లాగా ఉండడం ఏంది అని ఆల్రెడీ నిఖిల్ గూడా అంటాడు. ఫ్రెండ్స్ లాగా ఉండడం ఏంది నిన్న మొన్న అట్లే ఉన్నాం గదా! ఎందుకు నువ్వేమైనా పర్సనల్‌గా తీసుకుంటున్నావు అని చెప్పి అంటాడు. అది మనకు మస్తు కామెడీ అనిపిస్తది. ఇంకోటి మళ్ళీ అందులో అభయ్ గారు గూడా వస్తారు. అభయ్ గారు వచ్చి దీన్ని మిస్‌కమ్యూనికేషన్ అంటారు అని చెప్పేసి మస్తు అనిపిస్తది అదైతే. అంటే చెప్పడం అది మస్తు అనిపిస్తది. ఇంకోటి మణికంఠ గారు టాస్క్ ఇస్తారు మళ్ళీ. మళ్ళా వచ్చేసి టాస్క్ ఏంటంటే నత్తలా సాయకు. అలా సంచాలకుగా మణికంఠని పెడతారు. అలాగే ఫస్ట్ ఆదిత్య ఓం గారిని అండ్ నిఖిల్ గారిని, ఇంకోటి సోనియా అండ్ ప్రేరణ నలుగురు కలిసి గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు నాకు ఓం గారు, నిఖిల్ గారు అండ్ అంటే సోనియా అండ్ ప్రేరణ నలుగురికి 100% ఇచ్చారు. అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తగ్గలేదు. ఆ క్యాబేజీలను మాత్రం మస్తు దోచుకుంటూ అంటే
తోసుకుంటూ వెళ్ళాలి. ఆ టాస్క్‌లో మాత్రం మస్తు అనిపించింది నాకైతే. ఇంకోటి నాగమణికంట వచ్చేసి దాని గురించి అంటే ఆల్రెడీ ఒకటి క్యాబేజ్ ఆడ మిగిలిపోతది. దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తారు. చూడండి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అది అర్థమవుతుంది మీకు. క్యాబేజ్ గురించి గొడవ వస్తది. ఇక మొత్తానికి ఆ టాస్క్‌లో విన్నర్స్ ఎవరంటే శక్తి టీము. అలాగే సోనియా మళ్ళీ దీని గురించే డిస్కషన్ అయితూనే ఉంటది. ఇక మళ్ళీ వీళ్ళు గెలిచిన తర్వాత ఏమైతదంటే శక్తి టీము మళ్ళీ డిస్కషన్ అయితుంటది. సోనియా స్పీడ్‌గా అంటే దాని గురించే మొత్తం టాస్క్ గురించే డిస్కషన్ అయితుంటది. ఇంకోటి క్యాబేజీలు అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయని చెప్పేసి డిస్కషన్ అయితుంటది. ఇంకోటి మన అభయ్ గారు అండ్ నాగమణి గారికి ఇద్దరికి కొంచెం చిన్నపాటి వార జరుగుతుంది. ఎందుకు ఇట్లా చేసినావు? అంటే ఆల్రెడీ ఆడ మీ టీమ్ మన టీమ్ అయినా కూడా నువ్వు వాళ్ళకెందుకు సపోర్ట్ చేసినావు అనేటట్టుగా మాట్లాడతాడు అభయ్. లేదు నాకు మన టీమ్ అయినా మనం అందరం ఆకలితోటే ఉన్నాం కదా! మరి అది మాత్రం ఎందుకు అనాలి? అసలు అవసరం ఏముంది నాకు ఆడ అనిపించింది. నాకైతే అది అనిపించింది గట్టిగానే. అంటే మన ఎవరి టీమ్ అయినా కూడా న్యాయంగా ఉండాలి. నాకైతే మా నాగమణికంట ఆయన వరకు ఆయన 100% ఇచ్చారు. అదైతే మస్తు అనిపించింది నాకు. లాస్ట్ టాస్క్ వచ్చేసి బెలూన్ కొట్టు రేషన్ పట్టు. ఇందులో సోనియా గారిని సంచాలకుగా పెడతారు. అలాగే మన నిఖిల్ అండ్ అభయ్ గారిని ఇద్దరిని కంటెండర్లుగా చేస్తారు. నిఖిల్ అండ్ అభయ్ గారు ఇద్దరు కంటెండర్లుగా చేసినప్పుడు అందులో నిఖిల్ అండ్ అభయ్ మస్తు అంటే 100% ఇస్తారు ఇద్దరు. ఇంకోటి సోనియా చాలాసార్లు అభయ్ గారికి లోపలికి ఒక డబ్బా ఉంటుంది. డబ్బా లోపల కూర్చోమని చెప్తారు. డిస్కషన్ చేసినప్పుడు అభయ్ మాత్రం నా ఇష్టం వచ్చినట్టు ఆడతా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పి సోనియాతో అంటాడు. సోనియాతో అన్నప్పుడు నువ్వు అలా వేయొద్దు, అలా అట్లా చేస్తే నేను డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పి చాలాసార్లు చెప్తుంది. చెప్పినా కూడా అభయ్ మాత్రం బయటకు వెళ్తూ లోపలికి వస్తుంటాడు. ఇంకోటి అభయ్ ఆడేటప్పుడు అంటే బెలూన్స్ పలగొట్టేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క బెలూన్ అంటే బాక్స్ లోపలికి వచ్చే పలగొడతాడు, బయట మాత్రం పలగొట్టాడు. కాకపోతే ఇక్కడ సోనియా అంటే ఆమె సెల్ఫ్ చూసుకున్నట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే నిఖిల్ కూడా చాలా 100% ఇస్తాడు. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ నిఖిల్ దగ్గర అంటే 0 బాల్స్ ఉంటాయి. అసలు ఏ ఒక్క బాల్ కూడా అంటే ఒక బెలూన్ కూడా అసలు ఉండదు. ఒక బెలూన్ కూడా ఉండకపోవడం వల్ల అక్కడ అభయ్కి ఏమో ఆల్రెడీ ఒకటి వెనకాల కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. కాళ్ళ దగ్గర ఒకటి ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ ఫస్ట్ రూల్ ఏం చెప్తాడంటే ఒంటి పైన అంటే అక్కడ లోపల ఉన్నంత వరకు ఎవరి ఒంటి పైన అయితే బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు బిగ్ బాస్ రాసి ఉంటుంది. అక్కడ ఫస్ట్ పాయింట్ అది రాసి ఉంటుంది. అయితే మన నిఖిల్ దగ్గర మాత్రం ఒక్కటి కూడా ఉండదు. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే సోనియా మాత్రం అది అన్ఫేర్ అని అన్న ఒకటి అదైతే. ఎందుకంటే డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆమె అనిపించింది నాకైతే ఏంద్రా నాయన ఈమె అసలు మొత్తం అంటే వాళ్ళ టీంకి సపోర్ట్ చేసుకుంటుంది కానీ ఇతరుల టీం గురించి పట్టించుకోవట్లేదు. అది చాలా అన్ఫేర్ అనిపించింది. టాస్క్ ముగించేసరికి అందులో విన్నర్స్ ఎవరు అంటే శక్తి టీం అని చెప్పేస్తుంది. శక్తి టీం అనే వరకల్లా అందరికీ మామూలుగా కోపం ఉన్నది ఒక్కొక్కరికి. అభయ్ గారు కూడా వచ్చేసి నేను ఇంకోసారి టాస్క్లు ఆడను, నన్ను వీరైతే బయటికి పంపిస్తే బయటికి పంపించేయండి అని చెప్పేసి అభయ్ గారు కూడా చాలా గట్టిగా చెప్పేస్తాడు బిగ్ బాస్కు. ఇంకోసారి నేనైతే టాస్క్లు ఆడను, గేమ్లు ఆడను, ఏదైతే అదైతే చూసుకుందాం అనేటట్టు నేను మాట్లాడతాడు. యు ఆర్ ఏ సంచాలక్, యు ఆర్ ఏ చీటర్ అని చెప్పేసి సోనియాను మన యష్మి అంటది. యష్మి మాత్రం సైలెంట్ యష్మి ఒక్క రేంజ్లు వేసుకుంటుంది భయ్య, ఒక్క రేంజ్లు వేసుకుంటుంది. ఎందుకంటే సోనియా మీద చాలా రోజుల నుంచి అంటే ఎలిమినేషన్ నుంచి ఆల్రెడీ లోపల ఉన్నట్టుంది. ఒక్క రేంజ్లు వేసుకుంటుంది. అసలు ఈమె పెద్ద చీటరు, ఈమె పెద్ద మోసం చేసే తామే అని చెప్పేసి మస్తు వేసుకుంటుంది. ఎప్పుడు చూసినా ఆమె స్వార్థం ఆమె చూసుకుంటుంది. అసలు రూల్స్ని పాటించదు. రూల్స్ ఆమెకు అనుకూలంగానే పెట్టేసుకుంటుంది. ఆమె అదర్స్ గురించి అంటే ఒక్కళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా ఆమె సొంతంగా ఆమె కోసమే రూల్స్ పెట్టుకుంటుంది ఆమె అని చెప్పేసి ఒక్క రేంజ్లు వేసుకుంది భయ. అది ఇంకా హైలైట్ ఉంది, ఇంకా కంటిన్యూస్ ఉంది. ఇంకా ఈరోజు ఏం జరుగుతుందో కూడా చూద్దాం రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మై వీడియో.